హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సి మిర్చలు. ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటో కొత్తిమీర పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. వంకాయ టమాటో కొత్తిమీర పచ్చడికి వంకాయలు 2 తీసుకున్నాను. పెద్దదొకటి చిన్నదొకటి తీసుకున్నాను. వంకాయలు ఈ మాత్రం చాలండి, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. టమాటోలు మీడియం సైజువి 4, కొత్తిమీర ఒక పావు కట్ట తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు, కానీ పొట్టు మినప్పప్పుతో అయితే ఎక్కువ బాగుంటుంది. చూడండి, ఇది ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 15 కాయల వరకు తీసుకున్నానండి. ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేయించినా ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. కాయల పలంగా వేసారనుకోండి పేలుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. నూనె ఉందండి, కొంచెం నూనె అయితే సరిపోతుంది. కొత్తిమీరకి ఎక్కువ అవసరం ఉండదు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు టమాటో ముక్కలు వేయించుకోవచ్చు. వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల కండ్ర రాకుండా ఉంటాయి, అంటే చేదు రాకుండా ఉంటాయి, రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ కూరగాయ ముక్కలు మగ్గించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. పసుపు వేయడం వల్ల పచ్చడి రంగు బాగుంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. అలాగే ఉప్పు వేయడం వల్ల ఇవి చాలా త్వరగా మగ్గుతాయి. చూడండి, నీరు ఎలా వచ్చిందో. అదే ఉప్పు వేయలేదనుకోండి ఇలా నీరు రాదు. ఇవి మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోయినట్టు అయిపోతాయి. చూడండి, వీళ్ళ బాగా మగ్గినాయి కదా. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో మినప్పప్పు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా. ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, 5 వెల్లుల్లి రేఖలు వేసి కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే టమాటో కూడా ఉంది కాబట్టి, లేదంటే పులుపు ఎక్కువ అవుతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న వంకాయ, టమాటో, కొత్తిమీర ఇవన్నీ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. కచ్చా పచ్చాగా ఉంటే రోట్లో దంచిన పచ్చళ్ళలా ఉండి బాగుంటుంది. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా తిన్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇంట్లో పోపు పెట్టను, కానీ వీడియో కాబట్టి పోపు పెడుతున్నాను. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, వంకాయ టమాటో కొత్తిమీర పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నం టిఫిన్స్లోకి తినచ్చు. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.